ఇక రబ్బర్ పాటులకు దెబ్బే E20 పెట్రోల్తో E10 వాహనాలకు చిక్కులు, పైపులు, గ్యాస్కెట్లు, స్కీల్స్, ఓరింగ్స్ పాడైపోతున్నాయి, వాటిని మార్చాల్సి ఉంది. ARIA నివేదిక సమస్యలను ఒక్కో కారణమైనా చూపండి అని గడ్కరీ అంటున్నాడు. 41 రోజుల్లో 70 చోరీలు. అయోధ్య రామాలయంలో అడుగడుగున ఉల్లంఘనలే. CCTV కెమెరాలున్న కళ్ళు తెరిచి చూడలేని నిర్లక్ష్యం. ప్రారంభోత్సవ కార్యక్రమాలకు 113 కోట్ల ఖర్చు. రికార్డులను పరిశీలిస్తున్న సిట్. 3 రిమాండ్. నాపై ప్రతి ఆరోపణకు బదిలిస్తా చంపత్ రాయ్. విరాళాలన్నీ భద్రంగానే ఉన్నాయి. ట్రెజరర్ గోవింద్ దేవ్. మనం 2వ పేజీలో ఒకసారి వార్త చూద్దాం. ఇది 41 రోజుల్లో 70 చోరీలు. ఇక్కడ అయోధ్యలో మనకేమని చెప్పారు? అయోధ్య రామాలయం కట్టేది అంటే ఈ దేశం బాగుపడుతుంది అని చెప్పేసి మాట్లాడారు. ఏడ బాగుపడ్డది? 70 చోరీలు జరుగుతాయి 41 రోజుల్లో. ఎట్లా జరుగుతాయి? అయోధ్యలో అడుగడుగునా ఉల్లంఘనలే. ఆరోపణలు బదిలిస్తా అని చెప్పేసి చంపత్ రాయ్ చెప్తా ఉన్నాడు. అయోధ్యలో కానుకల చోరీ గుట్టు విప్పుదామన్నా ఆధారాలు లేకుండా అక్రమార్కులు ఎంతో తెలివిగా వ్యవహరించారు. కనీసం 180 రోజులకు సంబంధించి CCTV ఫుటేజీ రికార్డులను భద్రపరచాలన్న ఆడిట్ కమిటీ సిఫార్సులను తుంగలో తొక్కుతూ 45 రోజులకు సంబంధించినటువంటి ఆధారాలే ఉంచుతున్నట్టు సిట్ దర్యాప్తులో తేలింది. ఏప్రిల్ 27 నుంచి జూన్ 6 మధ్య కాలంలో 41 రోజుల్లో మొత్తం 70 చోరీలు జరిగినట్టు రికార్డులను పరిశీలించినప్పుడు తెలిసింది. ఏప్రిల్ 27కు ముందు కూడా చోరీలు జరిగే ఉంటాయని అనుమానిస్తున్నప్పటికీ నిరూపించేందుకు ఆధారాలు లేవు. ఇక 2024 జనవరి 24న అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం, బలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి ఆలయ ట్రస్ట్ భారీగా 113 కోట్లు ఖర్చు చేయడం వెనుక ఏమైనా అక్రమాలు చోటు చేసుకున్నాయా అన్న అంశంపైన సిట్టు దృష్టి సారించింది. 113 కోట్లు రామాలయం ఓపెన్ చేయడం కోసం, ఆ బలరాముడి ఆలయం ఓపెన్ చేయడం కోసం ట్రస్ట్ 113 కోట్లు ఖర్చు చేసింది. కేవలం ఆ వేడుకలకే. నరేంద్ర మోడీ గారు మిగతా వాళ్ళందరూ వేడుకలు చేసిరు కదా, ఆడికి పెద్ద పెద్ద హీరోలు వచ్చారు కదా, ఆ హీరోలు రావడము, ఆ క్రికెటర్లు రావడము, రాజకీయ నాయకులు రావడము, వేరే వేరే దేశాలకు సంబంధించిన వ్యక్తులు రావడము, వీటన్నిటికీ 113 కోట్ల రూపాయలు ఖర్చు చేసిరు అయోధ్య ట్రస్ట్ వాళ్ళు. ఆ 113 కోట్లలో కూడా ఎన్ని అక్రమాలు జరిగినాయి అనేది ఇవ్వగలదు. కాంట్రాక్టర్ అయిపోయింటే కాంట్రాక్టర్ సగం ఖర్చు చేసి సగం ఏం చేస్తారో మీకు తెలుసు. అన్న అంశం పైన సిట్టు దృష్టి సారించింది. ఇక విరాళాల చోరీ నిందితుల్లో ఒకరైన అవినాష్ శుక్లా కొట్టేసిన రాముడి సొమ్ముతో ప్రియురాలికి ఖరీదైన ఐఫోన్ను కానుకగా ఇచ్చినట్టు తెలిసింది. రామాలయంలో ఉన్నటువంటి బలరాముడి బంగారాన్ని దొంగతనం చేసి ఆయన లవర్కి ఐఫోన్ కొనిచ్చిందట. ఎవరు ఈ శుక్ల? ఎవరు? ముస్లిమా? ఈ శుక్ల క్రిస్టియనా? ఈ శుక్ల అంబేద్కరిస్టా? ఈ శుక్ల కమ్యూనిస్టా? ఎవడాడు? గుడిలోకి ఎట్లా పోయిండు? గుడిలోకి పోయి గుడిలో ఉన్నటువంటి బంగారాన్ని దొంగతనం చేసి ఏం చేసిండు? ఆయన కాబోయే పిల్లానికి లేదంటే లవర్కు ఐఫోన్ కొనిచ్చిండు. దీని గురించి ఎవడు మాట్లాడు? ఈ విషయం మాట్లాడితే నువ్వు హిందూ వ్యతిరేకివి అని మాట్లాడతారు. ఈ విషయం గురించి వీడియో చేసేదంటే అర్బన్ నక్సలైట్ ముద్ర ఇస్తారు. ఈ విషయం గురించి మీరు కదా మాట్లాడాల్సింది. రోడ్డు మీకు రావాలి కదా. ఆనాడు ఇంటింటికి తిరిగినటువంటి నా RSS అన్నని అడుగుతా ఉన్నా. రామ మందిర నిర్మాణం కోసం ఇటుకలు పంపించినటువంటి అన్నని అడుగుతా ఉన్నా. ఇంటింటికి తిరిగిరు. కొంతమంది అయితే నాకు వాళ్ళని చూస్తే అరే వీళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఇట్లాంటి నరేంద్ర మోడీ లాంటి బీజేపీల కోసమా? చెప్పులు లేకుండా తిరిగిరు ఇంటింటికి. ఎందుకు అనంటే రామ మందిరం కోసం పోతున్నటువంటి ఈ డబ్బులను చెప్పులు లేకుండానే మేము వసూలు చేస్తామని చెప్పేసి చెప్పులు లేకుండా తిరిగినటువంటి RSS కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు. ఆ రామ మందిర నిర్మాణం అయిపోయిన తర్వాత అక్షింతలు వచ్చినాయి. ఆ అక్షింతలు కూడా ఇంటింటికి పంచుతున్న క్రమంలో కూడా చెప్పులు వేసుకోలేదు. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి సెల్యూట్ చేద్దాం. వాళ్ళలో ఎక్కడ కూడా స్కామ్లు చేయాలి, ఈ అంటే రామ మందిర పేరుతో డబ్బులు సంపాదించాలనేటువంటి మైండ్ సెట్ వాళ్ళకి లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ దొంగలు, ఈ శుక్లాలు అలాగ పోయి రాముని దేవాలయంలో రాముని బంగారాన్ని దొంగతనం చేసి వాళ్ళ లవర్లకి ఐఫోన్ కొనిస్తూ ఉన్నారు. ఇది మనం చెప్తున్నది, ఆ సిటీ చెప్తున్నది. దాంతోపాటు 2.5 లక్షలను ఆమెకు ఖాతాకు బదిలీ చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. 6 లక్షలతో తన సోదరుడి పెళ్లి ఘనంగా జరిపించగా మరో సోదరుడికి 5 నుండి 6 లక్షల సహాయం కూడా చేశాడు. ఈ కేసులో నిందితులు
అనుకల్ప మిశ్రా, లవకుశ్ మిశ్రా, కరుణేష్ పాండేను పోలీసులు రిమాండ్కు అనుమతిస్తూ స్థానిక కోర్టు ఆదేశించింది. పోలీసులు ఇప్పటి వరకు 8 మంది నిందితులను అరెస్ట్ చేయడం తెలిసిందే. విరాళాలను భద్రమే అని చెప్పేసి ట్రస్ట్ ట్రెజరర్ చెప్తాను. ఏడ భద్రం సార్? ఇప్పుడు సిట్ అధికారులు అరెస్ట్ చేసిన వాళ్ళే చాలా క్లియర్గా ఒక 6 లక్షల రూపాయలు పెట్టి ఆయన తమ్మునికి పెళ్లి చేసిండు, ఇంకో 5-6 లక్షల రూపాయలు వాళ్ళ తమ్మునికి అకౌంట్లు వేసిండు, ఆయన లవర్కు ఒక 3 లక్షలు అకౌంట్లు వేసిండు, ఆయన లవర్కు 2 లక్షల విలువ వేసి iPhone 17 ప్రోను ఆ గిఫ్ట్గా ఇచ్చిండు. ఇదంతా ఎక్కడి నుండి చేసిండు అని అంటే ఆ రామునికి వచ్చినటువంటి బంగారం ఏదైతే ఉందో ఆ దేవుని సొమ్మును దొంగతనం చేసి వాని ఇంటికి వాడుకున్నాడు, కాబోయేటువంటి అంటే లవర్కి వాడుకున్నాడు. ఇప్పుడు ఎవరు మాట్లాడరు. ఇప్పుడు హిందూ ధర్మం ప్రమాదంలో లేదు, ఇప్పుడు సనాతన ధర్మం ప్రమాదంలో లేదు. ఇడు సనాతన ధర్మ ద్రోహి కాదు. ఎవరు ద్రోహి? మాట్లాడితే మనం ద్రోహులు, దీని గురించి చర్చ చేస్తే మనం ద్రోహులం, ఈ విషయం మీద డిబేట్ చేస్తే మనం ద్రోహులం. వీళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు. రాముని పేరుతో ఎన్ని రాజకీయాలు చేసినా మంచోళ్ళే, రాముని సొమ్మును దోచుకున్న మంచోళ్ళే, దేశ సంపదను దోచుకున్న మంచోళ్ళే, దేశ ఆస్తుల్ని అమ్ముకున్న మంచోళ్ళే, దేశాన్ని తాకట్టు పెట్టే వాళ్ళు మంచోళ్ళే, దేశంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టే వాళ్ళు మంచోళ్ళే, అడవుల్ని నరికే వాళ్ళు మంచోళ్ళే, ఆడబిడ్డల్ని చెరిచే వాళ్ళు మంచోళ్ళే, అందరూ మంచోళ్ళే. ఎవరు మంచోళ్ళు కాదు అని అంటే ఇవన్నీ అడిగేవాడు మంచోడు కాదు, ఇవన్నీ అడిగేవాడు దేశద్రోహి, వీటన్నిటి గురించి మాట్లాడేవాడు సనాతన ద్రోహి. వీళ్ళందరూ కమ్యూనిస్టులు, వీళ్ళందరూ ఏంటి అర్బన్ నక్సలైట్లు. ఈ విషయాల గురించి మాట్లాడితే వాళ్ళ మీద వేసేటువంటి ముద్రలు, వాళ్ళ మీద పెట్టేటువంటి కేసులు. వీళ్ళు ఏం చేస్తారు? 45 రోజులలో సీసీ కెమెరాలు రికార్డింగ్లు డిలీట్ చేయాలి, పోవాలి, ఎన్ని బంగారం వచ్చింది దేనికి లెక్కలు ఉండదు, తీసుకుపోవాలి, లవర్లకి ఐఫోన్లు కొనిచ్చుకోవాలి. ఇట్లా ఎన్నో ఆలయాలు జరుగుతున్నాయి. మా ఫ్రెండ్ వాళ్ళ క్లాస్మేట్ అమ్మాయి ఉంటుంది, ఆమె చెప్పింది తిరుపతికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆలయంలో వాళ్ళ నాన్న పూజారి అంట. మాతో తిరుగుతున్న క్రమంలో ఆమె చాలా ఓపెన్గా చెప్పింది, మాకు వచ్చేటువంటి ఆదాయంలో చాలా వరకు బంగారం గురించి బంగారంతోనే వస్తాయి రాకేష్. సో మా నాన్న పూజారిగా ఉన్నప్పుడు ఆ గుడి నుండి వచ్చేటువంటి ఆదాయం ఏంటిది, ఆ పల్లెంలో హారతి పల్లెంలో చేసేటువంటి ఆ డబ్బులు 10-20 కాదు, ఆ దేవాలయం నుండి వచ్చేటువంటి శాలరీ రూపంలో వచ్చేటువంటి ఆ వేతనం కాదు, ఇవి మా జీవితాలు ఏం బాగు చేయవి. ఎస్, నిజంగానే చెప్తున్నాం. నెలకు 6,000-8,000 ఇచ్చినా ఎవరి జీవితాలు బాగుపడవు. 15-20 ఇచ్చినా కూడా కష్టమే ఈ రోజుల్లో బతకడం. చాలామంది పూజారులు పేదరికంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా నిజమే, కానీ కొంతమంది మాత్రం అట్లా కాదు. మాకు పూజల పేరుతో వారంలో 10 రోజులకు ఒకసారి ఎవరో ఒకరు డబ్బును వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళు ఏదో ముక్కు బుడక అంటారు, కమ్మలు అంటారు, ఇంకేదో అంటారు. ఒక 1/2 తులం బంగారం ఆడబెట్టేదంటే మాకు 50,000 రూపాయలు వస్తాయి. ఒక 2 తులాల బంగారం తీసుకొచ్చి ఏదో చేయించేది ఉంటే అది లెక్కలు రాయకపోతే 2-3 లక్షల రూపాయలు మాకు వచ్చేస్తాయి. అందుకే మా మీద ఇంత బంగారం ఉంటుందని చెప్పేసి ఓపెన్గా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో దయచేసి వీటి గురించి మాట్లాడినటువంటి వాళ్ళ మీద మీరు దేశద్రోహులు, ఆ ద్రోహులు, ఈ ద్రోహులు అని మాట్లాడే ముచ్చట్లు బంద్ చేసుకోర్రి. ఈరోజు రాముణ్ణి అడ్డంగా దోచుకుంటున్నటువంటి వాళ్ళు ఏ ధర్మ పరిరక్షకులకు మీరు చెప్పండి. ఇప్పుడు దీని కింద కామెంట్ చేయండి. రాముని సొమ్మును దోచుకున్నటువంటి వాళ్ళు ఎవరో మీరు కాలోజీ టీవీ లైవ్ చూస్తున్న వాళ్ళు మీ లైవ్లో కామెంట్ పెట్టండి. వాళ్ళు దేశద్రోహులా, వాళ్ళు అర్బన్ నక్సలైట్లా, ఈ శుక్లాలు వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇప్పుడు మళ్ళీ శుక్లం అంటే మీరు వేరే మీనింగ్ తీసుకోకూర్రి. ఈ మిశ్రాలు, శుక్లాలు ఎవరైతే వాటికి దోచుకుని లవర్లకి ఐఫోన్లు కొనిచ్చారో వాళ్ళని ఏమందాం, వాళ్ళు ఎవరు కామెంట్ చేయండి మీరు.